అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే. అతనికి ఏమి మాట్లాడాలో ఏం చేతగాక ఒక సన్యాసి మాటలు, ఒక పనికిమాలిన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. అరే అనిల్ కుమార్ యాదవ్ గారా, ఆపరా బాబుని సొల్లు మాటలు. నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతావు. ఏ ఒక్కటి కూడా నిజంగా మాట్లాడి నిజంగా చేసిన వ్యక్తి మాత్రం కాదు. ప్రతి ఒక్కళ్ళకి నీ మాటలు విని విసిగేస్తుంది. నీ పార్టీ నువ్వే నాశనం చేసేవని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్నారు. ఓటమి బాధ్యత మిమ్మాటికి మీ దరిద్రపు ఎమ్మెల్యేలు ఉండబట్టి మీలాంటి పనికిమాలిన ఎమ్మెల్యేలు తినటానికి తప్ప ఒక పందుల్లాగా ఒక రాష్ట్ర పరిపాలన, నియోజకవర్గం ఎలా చేయాలా, ఎలా అభివృద్ధి చేయాలని తెలియని ఎదవలు ఒక పందుల్లాగా మెక్కటం తప్ప, పందులు చొప్ప కొరుకుతుంటే ఆ రకంగా కొరుకుతుంటే ఒక రోజు జబర్దస్తుది. దాని బతుకు అది చాండాలం బతుకు, దాని బతుకే ఎదవ బతుకది. ఒక్కసారి ఆలోచించండి. ప్రజలు 151 సీట్లు ఇస్తే మీరు ఎలా పరిపాలించాలి, ఎలా చెయ్యాలని చేతగాని సన్నాసి ఎదవలు మీ వైసీపీ పరిపాలకులు, వైసీపీ ఎమ్మెల్యేలు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి, మంత్రులతో బూతులు తిట్టించి, ఉద్యోగులను ఏడిపించి, ఒకటా రెండా చెప్పటానికి 100 పనులు, 100 వ్యవస్థలు సర్వనాశనం చేసిన వ్యక్తులు మీ వైసీపీ ఎమ్మెల్యేలు, మీ వైసీపీ ఎంపీలు, మీ అధినేత. అతనికి ఏమీ చేత కాదు, పరిపాలన చేత కాదు. ఏదో దోచుకుందాం, సంపాదించుకుందాం, తిందామని వచ్చిన వ్యక్తే కానీ ఒక పరిపాలన గురించి అంటూ ఏం చేత కానీ పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంటూ ఏం చేత కాదు. అతని వ్యవస్థ ఏంటో, అతను దేనికో వచ్చాడు, ఎందుకు వచ్చి అతనికే తెలియదు. ఈ అసెంబ్లీ మార్పులో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో కూడా అతనికి తెలియని పరిస్థితి. తికమక్కగా మాట్లాడుతుంటాడు. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతుంటాడు. ఏ టైం అంటే ఆ టైం అసెంబ్లీకి హాజరుగాడు పాపం. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి హాజరైతూనే ఉంటాడు. అతనికి ఏం చేత కాదు. మీరు సన్యాసి మాటలు మాట్లాడుకుంటూ ఇప్పుడు ఏడుస్తే ఉపయోగం ఏమిరా, పనికి మాలని ఎదవల్లారా? ఉపయోగం ఏమిటి ఒకసారి చెప్పండి. నీ ఓటింగు నీకే పడింది. అలాగే తెలుగుదేశం, జనసేన ఓటింగు వాళ్ళకే పడింది. అటు ఇటు తేల్చుకోలేని సైలెంట్ ఓటర్స్ సైలెంట్గానే మీ దరిద్ర పాలనను బోతులు వినలేక, నీ పాలన నచ్చక వారి పిల్లల వారి భవిష్యత్తు కోసం కూటమిని గెలిపించుకున్నారు. వాళ్ళ కుటుంబాలను బాగు చేసుకోవటానికి. మా కుటుంబాలు బాగలేవయ్యా, మా సంసారాలు బాగలేవయ్యా, మేము చెడిపోయినాము, మా పిల్లల భవిష్యత్తు ఏమిటి, మా పిల్లలు ఎలా బాగుపడాలి, మా రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి నెట్టేశారు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఏమైనా ఓటింగ్ చేసుకోవాలి కదా. ఎట్టాగో తెలియని ఒక 40% ఓటింగ్ వరకు ఏం అవసరం లేదు. వాళ్ళు అవసరం లేనట్టుగానే వ్యవహరించి ఓటు వేశారు. ఒక పనికిమాలిన ఎదవలు, ఒక సన్యాసి ఎదవలు అని అనుకుంటున్నారు. ఈ సన్యాసి పరిపాలన ఇంకా మూసుకొని ఇంట్లో పడుకోండి. మీరు ఇంకా బయటికి రావాల్సిన అవసరం లేదు. మీరు గెలవలేరు, గెలిచిన ఏం చేయలేరు. మీకు అంధకారం నెట్టేశారు. ఎలాగో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మీరు రావడానికి కూడా ఆస్కారం లేదు. ఇక అదే కంటిన్యూ చేయండి. మీ పరిపాలన, మీ చేతగాని ఏదో పరిపాలన చేసిన ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులు, వైసీపీ వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకొని రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఎంతవరకు అంధకారంలో ఎట్టేశారో, ఏ విధంగా నెట్టేశారో అనేది. నువ్వు చేసే ఆరాశకాలకు తావు లేదు. నువ్వు బయటకు రాలేవు, వచ్చి తిరగలేవు. నువ్వు చేసిన ఒక వాగ్దానాలు, ఒక తొడలగొట్టాలు, శబ్దాలు అవన్నీ కూడా ఒకసారి నిరూపించుకుని నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక నుంచైనా మీరు బయటికి రాకుండా, నోరెత్తి అరవకుండా సైలెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ కొంచెంవరకన్నా బాగుపడాలి. ఈ ఓట్లేసిన ప్రజలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా, వాళ్ళ తల్లిదండ్రుల పిల్లల బాగు చేసుకోవటానికి కోసం ఓటేసి కూటమిని గెలిపించుకున్నారు. మీకు ఎట్టాగూ చేత కాదు, ఎలాగూ చేత కాదు. ఒక పందులు తినడం, పందులు చప్ప కొరుకుతుంటాయి, ఆ రకంగా తింటుంటుంది.
రోజా, జబర్దస్త్, దాని బతుకు ఏం బతుకో ఏమో మరి. అది తినటానికి తప్ప దేనికి పనికొచ్చేది మాత్రం కాదు. దాని బతుకు ఒక ఎదవ బతుకు. అది ఒక బతుకేనా? ఒకసారి చెప్పండి. అది ఒక ఎదవ బతుకు. నువ్వెంత, నీ బతుకెంత అంటది పవన్ కళ్యాణ్. దీని బతుకెంత, దీని వ్యవహారం ఎంత? ఒక మొహానికి పెయింట్ పూసుకున్నది ఒక బతుకేనా? ఒక జబర్దస్త్ షోలు చేసుకుని డబ్బు సంపాదించుకున్నది అదొక బతుకేనా? అదొక బతుకేనా? ఒక్కసారి చెప్పండి. ప్రతి సినిమాలో కూడా ఎక్స్పోజింగ్ ఇచ్చుకొని డబ్బు సంపాదించుకొని అది ఒక బతుకేనా? ఒక్కసారి చెప్పండి. దేనికి ఆ బతుకు? ఎందుకు ఆ బతుకు? దాని బతుకులో ఏం చెప్పాలి కానీ దాని బతుకులు వేరే వాడిది పెట్టాలా? దాని బతుకులు ఊర్లో వాళ్ళది పెట్టాలా? అది ఒక బతుకు కాదు అసలు. దానిది ఈ రాష్ట్రం కూడా కాదు. ఊరక వాకటం తప్ప దేనికి పనికొచ్చే వ్యవస్థ మాత్రం ఒక పంది తిన్నట్టు తింటూనే ఉంటుంది. దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు కాబట్టి, రాష్ట్ర భవిష్యత్ బాగుపడాలి కాబట్టి, మీరు ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి కాబట్టి మీరు ఇలాగే ఉండిపోవాలి. మీరు అధికారంలోకి రాకూడదు. మీరు పతనమైపోవాలి. మీ పార్టీ భూస్థాపనం అయిపోతుంది అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలు కూడా చాలా వరకు కూడా ఒక జనసేన వీర మహిళలైన అభిమానులైన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఓట్లేసి గెలిపించినందుకు చిన్న పెద్ద తేడా లేకుండా ఏ మాట అంటే ఆ మాట అనబాకండి అని తెలియపరుస్తూ, అక్కడేదో నాకు గుర్తు రావటం లేదు, మన పవన్ కళ్యాణ్ గారు గెలిచారు చూడు, అక్కడేదో పెద్ద ఆయన ఏదమ్మా ఏ మాట అంటే ఆ మాట అనకూడదు. ఒక చిన్న పెద్ద తేడానే చూడండి. వాళ్ళు ఒక మూర్ఖులు, ఒక ఎదవులు కాబట్టి, ఒక పరిపాలన చేతగా దర్దమ్మలు కాబట్టి ఏ మాట అంటే ఆ మాట అంటారు. అందుకే పతనమైపోయారు అని తెలియపరుస్తూ, వాళ్ళని పెద్ద చిన్న అని తేడా లేకుండా ఏ మాట అంటే ఆ మాట అనకూడదు. ఒకసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ అభిమానులైనా జనసేన వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఊరే కానీ ఏ మాట అనకూడదు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.